వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఇది డైలీ నేను ఇంటి నుండి షాప్కి వెళ్ళడానికి మధ్యలో ఉండే బ్రిడ్జ్. ఇది 100 సంవత్సరాల కాలం నాటి బ్రిడ్జ్. ఇది పాతగా అయిపోయింది, కూలిపోతుందేమో అనేసి కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. దీన్ని చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం కదా. ఈ బ్రిడ్జి అంటే మనది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మన ఊర్లో ఉన్న ఏ ప్రాంతమైనా కానీ, ఏ ప్లేస్ అయినా కానీ మనది అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇంకా అది మన ఏరియాలో ఉంటే దాని మీద చాలా ఫీలింగ్స్ అయితే ఉంటాయి. మనవి అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద నుండి మేము 30 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఈ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ బ్రిడ్జిని అయితే క్లోజ్ చేశారు. ఇంకా క్లోజ్ చేసినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. నేనేమో అన్నిటితో అంత కనెక్షన్ ఏర్పరచుకుంటాను, ప్రతిదానికి ఫీల్ అవుతూ ఉంటాను అనుకున్నాను. కానీ చాలామంది అన్నారు బ్రిడ్జ్ క్లోజ్ చేసినప్పుడు చాలా బాధగా అనిపించింది అని చెప్పారు. ఇంకా కొత్త బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యాక ఈ బ్రిడ్జిని తీసేస్తారేమో అన్న ఫీలింగ్తో నేనైతే ఎప్పుడు అటువైపుగా వెళ్ళినా ఈ బ్రిడ్జిని అయితే వీడియో తీస్తూ ఉన్నాను. ఈ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెద్ద పెద్ద మిషనరీస్ అయితే వచ్చాయి. అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయి, ఎప్పుడూ చూడలే కదా, వింతగా అనిపించాయి. ఇంకా బ్రిడ్జ్ వేయడం కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, అది కూడా మా ఏరియాలో డైలీ తిరిగే ప్లేస్లో. ప్రతిరోజు ఒక కొత్త మార్పు అయితే చూస్తూ ఉన్నాం బ్రిడ్జ్ కడుతున్న దగ్గర నుంచి. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ నిండా మునిగిపోయింది. కొంచెమైతే బ్రిడ్జ్ మీదకి వాటర్ వచ్చేంత మునిగిపోయింది. అంత వాటర్ ఏమైపోయిందో ఇప్పుడైతే అసలు ఏమీ లేవు. అప్పుడే ఈ బ్రిడ్జ్ మునిగిపోతుంది, కొట్టుకుపోతుంది అని అనుకున్నారు. 100 సంవత్సరాల కాలం నాటిదైనా చాలా గట్టిగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది. దీంతోపాటు కట్టినవి చాలా కొట్టుకుపోయాయి అన్నారు, కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పాతకాలం వస్తువులు ప్రతిదీ కనుమరుగవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిల్లో ఇలాంటి బ్రిడ్జిలు కూడా ఉంటాయేమో. ఇంకొక సంవత్సరం తర్వాత ఈ బ్రిడ్జి ఉంటుందో తీసివేస్తారో తెలియదు. అందుకే ఇప్పుడైతే ఎంత వీలుంటే అంత వీడియో అయితే తీస్తూ ఉన్నాను. మా ఊరి మొత్తానికి బతుకమ్మ వచ్చిందంటే ఈ బ్రిడ్జి దగ్గరికే వచ్చి అందరూ బతుకమ్మలు ఈ మున్నెట్లోనే వదులుతారు. మా ఊరిలో అందరికి కూడా ఈ బ్రిడ్జ్ అంటే ఒక ఎమోషన్. అంతేనండి, ప్రతిదీ చిన్న విషయానికి పెద్ద విషయానికి ఫీల్ అయ్యే వాళ్ళకి అన్నీ ఎమోషనల్గానే అనిపిస్తాయేమో. నాకైతే ఈ బ్రిడ్జ్ క్లోజింగ్ చేసిన రోజు మాత్రం చాలా బాధగా అనిపించింది. ఇంకా కొత్త బ్రిడ్జ్ వస్తే అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అప్పటిదాకా మన పాతవి పోయి కొత్త వచ్చినప్పుడు చాలా ఫీల్ అవుతాం కదా, ఇది కూడా అంతే. నేనైతే వీడియోలో చెప్తున్నాను కానీ చాలామంది ఈ రకంగా ఫీల్ అయ్యారు. మా ఏరియాలో వాళ్ళు కూడా చాలామంది నాకు చెప్పారు బ్రిడ్జ్ క్లోజ్ చేసినప్పుడు చాలా బాధగా అనిపించింది, ఇన్ని సంవత్సరాలు తిరిగాం కదా దాని మీద, అది తీసేస్తారు అంటే చాలా ఫీల్ అనిపించింది అని చెప్తూ ఉన్నారు. నేనైతే చాలా రోజుల నుండి ఇటు వచ్చినప్పుడు పోయినప్పుడు వీడియో చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే గుర్తుగా ఉండిపోతుంది కదా ఎప్పటికైనా కానీ అని. ఇది నైట్ టైము చూడండి, ట్రాఫిక్ ఎంత ఉంటుందో. బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు అంత ట్రాఫిక్ అనిపించలేదు, కానీ పక్కన రోడ్డు వేసి ఇటు నుండి పంపిస్తూ ఉంటే ఇంత ట్రాఫిక్ అనిపించింది. ఏవైనా పాతకాలం నాటివి చాలా గట్టిగా ఉంటాయి కదా. 5-10 ఇయర్స్ బ్యాక్ కట్టిన బ్రిడ్జిలు కూడా మొన్న వచ్చిన వర్షానికి కొట్టుకొని పోయాయి మా చుట్టుపక్కల ప్రాంతాలలోనే. కానీ ఈ బ్రిడ్జికి ఏమవుతుందో అని అందరూ భయపడ్డారు, కానీ ఏమీ చెక్కు చెదరకుండా అంత గట్టిగానే ఉంది. కాకపోతే 100 సంవత్సరాలు అయింది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదా అనేసి ఈ బ్రిడ్జి తీసేసి ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. అన్నిటికంటే వింత ఏంటంటే మున్నేట్లోండి ఏరు మధ్యలో నుండి కూడా రోడ్డు వేశారు. వర్షాకాలం వస్తే ఇది మునిగిపోతుంది, ఈ లోపే బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుందో ఏమో తెలియదు, కానీ రోడ్డు వేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాము, భలే రోడ్డు వేశారు అని. బ్రిడ్జ్ క్లోజ్ చేసి ఈ రోడ్డు మీద నుండి మమ్మల్ని పంపిస్తారని అనుకోలేదు ఈ రోడ్డు వేసినప్పుడు. ఈ బ్రిడ్జ్ కోసం పెద్ద పెద్ద క్రేన్లు అసలు ఎప్పుడూ చూడలేదు. వీడియోస్లో కూడా నేనైతే ఎప్పుడు అంత పెద్ద పెద్ద క్రేన్లు అయితే చూడలేదు. అంత పెద్ద క్రేన్లు వచ్చేసి బ్రిడ్జిని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. మేమైతే డైలీ చూస్తూ వెళ్తున్నాం కదా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో, ఎంత పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకొచ్చి క్రేన్ల సహాయంతో బ్రిడ్జి నిర్మిస్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. కొన్నిసార్లు అయితే బ్రిడ్జ్ పనులు చూడడానికి కూడా ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. వాళ్ళు క్రేన్లు తెచ్చి అది పెడుతూ ఉంటే అందరూ వచ్చి వింతగా చూస్తూ ఉన్నారు. చాలా రోజుల నుండి జరుగుతున్నాయి కాబట్టి ఈ పనులు, మేమైతే అన్ని పనులు ఫస్ట్ నుండి చూస్తూనే ఉన్నాము. అందుకే నేనైతే వీడియో తీశాను. చాలా సంవత్సరాలైనా కానీ గుర్తుగా అయితే ఉండిపోతుంది కదా. ఈ బ్రిడ్జ్ తీసేసినా కానీ వీడియోస్లో అయినా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే వెళ్తూ వచ్చేటప్పుడు ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉన్నాను. నైట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ బ్రిడ్జ్ అనేది.
అసలు ఇప్పుడు మా సిటీ అయితే ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా చేంజ్ అయితే వచ్చింది. అన్నీ మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే భలే వింతగా అనిపిస్తూ ఉంటుంది కదా! అన్నీ చిన్న చిన్నవి రోడ్లు వేయడం ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాను కానీ ఇంత పెద్ద బ్రిడ్జ్ తీసేసేయడం, దాని మీద కొత్త బ్రిడ్జ్ కట్టడం అనేది కూడా చాలా వింతగా అనిపిస్తుంది. నేనైతే యూట్యూబ్ కోసం వీడియోస్ తీస్తూ ఉన్నాను కాబట్టి ప్రతిదీ వీడియో తీయడం నాకైతే అలవాటైపోయింది. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్నీ కూడా మంచిగా నేను స్టోర్ చేసుకునేదాన్ని, వీడియోస్ తీసి ఉంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, నాకు ఇంత వీడియోస్ తీసే ఐడియా లేదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ మనకి గుర్తుంటాయి కానీ ఇప్పుడు పిల్లలకి చూపించాలన్నా, వాళ్ళకి ఏదైనా విశేషంగా చెప్పాలి అన్నా కానీ ఏది అయితే గుర్తుండదు కదా. ఇంకా అప్పట్లో ఫొటోసే ఉండేవి, వీడియోస్ అయితే లేవు. ఇంకా నాకు తెలిసిన దగ్గర నుండి ప్రతిదీ వీడియో తీస్తూనే ఉంటాను. వాళ్ళు వీడియో తీసినప్పుడు ఎందుకు మమ్మీ అన్నీ తీస్తావు, దాచిపెడుతూ ఉంటావు, ఫొటోస్ అయినా నీ ఫోన్లో స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతుంది అంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి అవి చూసుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు వెనకటి ఈ స్వీట్ మెమొరీస్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనలో కూడా చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అంతెందుకు ఒక్కొక్కసారి మన పాత ఫొటోస్ చూసుకున్నప్పుడు కూడా మనకి భలే అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇలాంటివన్నీ తీపి గుర్తుల్లాగా ఎప్పుడూ గుర్తుంచుకోవాలని నేనైతే వీడియోస్ చేస్తున్నాను. ఎలా ఉందండి ఈ వీడియో? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.